అధికంగా బరువు పెరిగిపోతుంటే దాన్ని అరికట్టాలి అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా డైటింగ్ అనేది మనిషి సన్నపడడానికి, అధిక బరువు తగ్గించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఆ డైటింగ్ చేసే విషయంలో చాలామందికి చాలా రకాల అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా బరువు తగ్గడానికి నూనె పదార్థాలు ఆపేయండి, చక్కగా ఫ్రెష్ ఫ్రూట్స్ని, ఫ్రెష్ వెజిటేబుల్స్ని తినండి అంటుంటారు. మరి ఫ్రెష్ ఫ్రూట్స్ని తినాలి అన్నా కూడా దానిలో మళ్ళీ చాలా రకాల అపోహలు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. కానీ నిజంగానే పళ్ళు తీసుకునేటప్పుడు, అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు కొన్ని రకాల నియమాలను మనం పాటించాలి. లేకపోతే అది ఎసిడిటీకి దారిచేసే అవకాశం ఉంది. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, పళ్ళని ఎప్పుడూ కూడా కట్ చేసిన తర్వాత తీసుకోకూడదు. అంటే కట్ చేసిన తర్వాత ఒక గంట 2 గంటలు అలాగే ప్లేట్లోనో, లేకపోతే ఇప్పుడు బయట పళ్ళ మార్కెట్లో కూడా కట్ చేసేసి ఒక పాలిథిన్ కవర్లో పెట్టేసి ఇస్తున్నారు. అది అస్సలు మంచిది కాదు. మీరు తినే ఒక 5 నుంచి 10 నిమిషాల ముందే కట్ చేసుకుని తీసుకోవాలి. తద్వారా మీకు మంచి కెమికల్ లేని పళ్ళు లోపలికి వెళ్తాయి. లేకపోతే చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక రెండో విషయం ఏంటి అంటే, పళ్ళని ఎప్పుడూ కూడా పరగడుపున తీసుకోకూడదు. పరగడుపున కనుక పళ్ళని తీసుకుంటే అది తీవ్రమైన ఎసిడిటీకి దారితీస్తుంది. ఇక మరీ ముఖ్యంగా కొంతమందికి కొన్ని రకాల పండ్లు సరిపడవు, అంటే ఫుడ్ ఎలర్జీ లాంటివి వస్తుంటాయి. అలాంటి వాళ్ళు చూసుకుని పండ్లని తీసుకోవాలి. ఇక మరీ ముఖ్యంగా చాలామంది పండ్లని భోజనం చేసేసిన వెంటనే అదేదో ఒక పనిలాగా ఒక 5 నిమిషాలు కూడా గ్యాప్ లేకుండా వెంటనే పండ్లను తింటూ ఉంటారు. అలా తినడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది వస్తుంది. మరి ఏ విధంగా తీసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మన ముందు ఉన్నది బొప్పాయికాయ పండు. బొప్పాయికాయ అధిక బరువు తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకనే బొప్పాయికాయని ఏ విధంగా తినాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. భోజనం చేసిన తర్వాత, ముఖ్యంగా మధ్యాహ్నం పూట భోజనం కానీ పొద్దున పూట టిఫిన్ కానీ తిన్న ఒక గంట గంటన్నర తర్వాత బొప్పాయికాయని ముక్కలుగా కోసి దాని మీద ఒక 1/2 టీ స్పూను నల్ల మిరియాల పొడిని చల్లుకుని కనుక తింటే ఇది బరువు తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నల్ల మిరియాల పొడి బరువు తగ్గడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే బొప్పాయికాయ కూడా బరువుని వేగంగా తగ్గించడంలో ముందుంటుంది. ఈ రెండింటినీ కలిపి భోజనం చేసిన గంట గంటన్నర తర్వాత కనుక తీసుకుంటే చాలా మంచిది. ఇక మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం ఏంటి అంటే, పండ్ల విషయంలో చాలామందికి కొన్ని ఎలర్జీలు ఉంటాయని చెప్పాం కదా, అది రాత్రిపూట తీసుకోవటం వల్ల ఎక్కువగా జరుగుతుంటుంది. అందుకనే ఎలర్జీ ఉన్నవి రాత్రిపూట తీసుకోకండి. మరీ ముఖ్యంగా అరటి పండుని 7 గంటల తర్వాత తీసుకోకపోవటమే మంచిది. ఇక ఇప్పుడు నేను చెప్పింది కూడా ఉదయం లేదా మధ్యాహ్నం పాటిస్తే బెటర్. సాయంత్రం 7 గంటల తర్వాత ఈ చిట్కా బదులు ఇది పొద్దున పూట లేదా సాయంత్రం మధ్యాహ్నాల్లో పాటిస్తే మంచి ఫలితాలు ఉండి బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. ధన్యవాదాలు. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.